ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్ లోనే మనం హ్యాండ్ ని పర్ఫెక్ట్ గా ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. చిన్న పిల్లలన్నా సరే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారు అంటే పిల్లలకు కూడా వచ్చేస్తాయి అన్నమాట. అంత క్లియర్ గా చెప్తాను, చాలా సింపుల్ మెథడ్ లో చెప్తాను. ఒకసారి చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బేసిక్ దగ్గర నుంచి కూడా బ్లౌజ్ క్లాసెస్ నేర్చుకోవాలి, మన బ్లౌజ్ మనం కుట్టాలి, బయట వాళ్ళకు కూడా మనం బిజినెస్ చేసుకునేటట్టుగా నేర్చుకోవాలి క్లాసెస్ అనుకుంటే కనుక మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయండి. స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేస్తే కుర్తీ క్లాసెస్ అవ్వచ్చు, బ్లౌజ్ క్లాసెస్ అవ్వచ్చు, ప్యాంట్ క్లాసెస్, లాంగ్ ఫ్రాక్ క్లాసెస్, కాలర్ బ్లౌజ్, ఎన్ని మోడల్స్ కావాలన్నా అన్ని క్లాసెస్ ఉన్నాయి. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లాసెస్ అనేవి మీరు నేర్చుకోవచ్చు. సరేనండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ సింపుల్ గా ఎలా చేసుకోవాలనేది చెప్తాను. మీకు ఫస్ట్ హ్యాండ్ కటింగ్ చేయాలి అంటే మీకు కావాల్సింది ఏంటంటే హ్యాండ్ పొడవు ఎంత, హ్యాండ్ లూజ్ ఎంత. సరేనండి, ఆది బ్లౌజ్ నుంచి ఒకవేళ తీసుకోవాలన్నా, మీ బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలన్నా ఈ రెండు కొలతలు ఫస్ట్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ బ్లౌజ్ కి, ఇది సవ్యసాచి బ్లౌజ్ అండి. ఈ క్లాస్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది. సవ్యసాచి కూడా నేర్చుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా నాకు చూడండి, ఇది 10 ఇంచీలు పొడవు, లూజ్ వచ్చేసి 5.5 ఇంచీలేమో లూజ్ ఉంది. అంటే 10 ఇంచీలేమో లెంత్, 5.5 ఇంచీలేమో లూజు హ్యాండ్కి. మరి వెడల్పు మనం కరువు తీస్తాం కదా, అది ఎంత ఉండాలి అంటే గనక ఇప్పుడు మీరు బ్లౌజ్ ఏదైతే కటింగ్ చేస్తున్నారో ఆ బ్లౌజ్ తీసుకోండి. సరేనా, ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ చేస్తాం కదా, కటింగ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది అన్నది ఇంచీ టేప్ తీసుకుని ఇలాగా అంచుని ఇక్కడ వరకు స్ట్రైట్ గా వస్తుంది, ఇక్కడ ఇలా పట్టుకుని ఈ అంచు రౌండ్ కు వచ్చేటట్టుగా చూసుకోండి. మళ్ళీ ఇక్కడ నొక్కి పెట్టండి, మళ్ళీ ఇక్కడ ఇలా ఈ రకంగా ఈ ఇంచీ టేప్ ఇలా వెళ్ళిపోద్ది, వెళ్ళనివ్వండి. ఇక్కడ మనం కదపలేదు, ఇది చక్కగా ఇలా పట్టుకుని ఈ అంచుని ఇంచీ టేపుకి అంచుకు వచ్చేటట్టుగా ఇలా మొత్తం కొలుచుకోవాలి. ఇంత అందంగా కొలుచుకోవాలి. కొలిస్తే నాకు 10.5 ఇంచీలు వచ్చింది. మీకు ఎంత అంటే రానివ్వండి, నాకు 10.5 ఇంచీలు వచ్చింది కదా, అందులో 1 ఇంచు తగ్గించేయాలి అంటే 9.5. మీకు ఎంత వస్తే దాంట్లో 1 ఇంచు తగ్గించేయండి. ఇప్పుడు ఈ 9.5, ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ అంతా నేను ఇలా కటింగ్ చేసుకుని వచ్చాను. ఇక్కడ కోరంచులు 2 ఇలాగా కలిసి ఉన్నాయి, ఇక్కడ ఫోల్డింగ్ ఉంది. ఈ 2 కలిపి ఇలా మళ్ళీ ఫోల్డ్ చేస్తే 4 ఫోల్డింగ్స్ వస్తాయి. హ్యాండ్స్ ఎప్పుడు కూడా 4 మడతల మీద 2 హ్యాండ్స్ ఒకేసారి కటింగ్ చేస్తాం. సరేనా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 9.5 ఇంచులు ఉండాలి, కానీ నాకు 1 ఇంచు తగ్గుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ ఫోల్డింగ్ 2 లేయర్లు ఉన్నది చూసారా, అది కొద్దిగా ముందుకు జరుపుకోవాలి. ఆ తర్వాత ఈ కింద నుంచి కిందనున్న లేయరు 9.5 ఎక్కడికి వచ్చిందో చూసుకుని ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. కిందనున్న లేయర్ ఏమో మనకి కావాల్సినంత హ్యాండ్ కటింగ్ వచ్చేస్తుంది, ఈ పైన 2 లేయర్లు తగ్గుతుంది. ఎంత అయితే దీనికి తగ్గిందో అంతా మనం అటాచ్ చేసుకుంటే అతుకులు వేసుకుంటే సరిపోద్ది. సరేనా, ఇప్పుడు 10 ఇంచీల పొడవుకి 1 ఇంచు కలుపుకోవాలి అంటే 11. కింద నుంచి ఇలా పైకి చూసుకుంటే 11 ఇంచీలు పొడవుకి నాకు 1.5 ఇంచు అన్నది తగ్గింది. అప్పుడప్పుడు మీకు ఏదైనా స్ట్రైట్ కటింగ్ లో ఉన్న ప్రిన్సెస్ కటింగ్లు కానీ, బోట్ నెక్కలు కానీ, ఇలాంటివి కానీ, లేదంటే మీరు లైనింగ్ తక్కువ తీసుకున్నా మీకు హ్యాండ్ ఎల్బో హ్యాండ్ రాదనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నాకు 11 ఇంచీలు వచ్చింది కదా, ఇప్పుడు 11 ఇంచీలు వస్తే ఇక్కడ కింద నుంచే మీరు ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకుంటారు. ఇక్కడ నుంచి ఎడ్జ్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకుంటాము. 11 ఇంచీలు కదా, ఇది తర్వాత మనం ఎంత అయితే తగ్గిందో అంత ఇక్కడ ముక్కలు అన్నది జాయింట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది ఎంత ఉంది, 9.5 ఉంది. ఇక్కడికి కూడా ఇలా 9.5 ఇంచులకి ఒక మార్కింగ్ అన్నది చెయ్యండి. గుర్తు పెట్టుకోండి, మనకి 11 ఇంచులు కావాలి అంటే కనుక 1.5 ఇంచు అన్నది మీకు తగ్గింది. ఇటు జాయింట్ చేయాలి, కింద కూడా హెమ్మింగ్ బెల్ట్ వేసేటప్పుడు మనకి జాయింట్లకు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచు జాయింట్ తీసుకున్న 1/2 ఇంచు మనం కలుపుకున్న 2 ఇంచులు ముక్క అన్నది మనం వేసుకోవాలి కింద. సరేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి పొడవు పూర్తిగా ఉందనుకోండి, ఇలా కింద నుంచి 11 ఇంచు ఇక్కడ నుంచి చూసి ఇక్కడికి లైన్ గీస్తారు. సరేనా, అదే లైను ఇది. ఇక్కడ నుంచి ఈ కోరంచుల వైపు చంకదింపు, ఇది పొడవు అనమాట, ఇదంతా ఇదిలా పొడవు చంకదింపు తీయాలి. ఎల్బో హ్యాండ్కి ఎప్పుడు కూడా పైనుంచి కిందకి 3.5 ఇంచులకి ఎల్బో హ్యాండ్ అనేది తీయండి. అదే
చిన్న హ్యాండ్ అంటే 6 ఇంచీలు 7 ఇంచీలు పెట్టుకుంటే గనక 3 ఇంచీలే చంకదింపు తీస్తారు. ఏ సైజుకైనా ఒకటే. ఆ తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఖర్చులు 2 ఇంచీలు. మీరు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు ఖర్చులు ఎంత పెట్టుకున్నారో సేమ్ అంతే హ్యాండ్కి పెట్టాలి. బ్యాక్ సైడ్ ఎంత పెడితే ఫ్రంట్ అంతే పెట్టాలి, హ్యాండ్ కూడా అంతే పెట్టాలి. అప్పుడే సైడ్ జాయింట్లు మీకు కరెక్ట్గా వస్తాయి. ఇక్కడ నుంచి ఇలా 2 ఇంచీలకి నేను ఇలా స్ట్రైట్ గా మార్కింగ్ చేసి ఇక్కడ ఇలా కలిపేస్తున్నాను. సరేనా? ఇప్పుడు ఇక్కడ 2 ఇంచీలు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగా ఒక మార్కింగ్ అన్నది చేయండి. సరేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా స్ట్రైట్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇవ్వాలి. ఇప్పుడు షేప్ ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకి వెళ్ళి అన్ని అవసరం లేదు, స్కేల్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ కి ఇలా కలపండి. సరేనా? అంతే, మీకు హ్యాండ్ కర్వ్ అన్నది అయిపోయింది. ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు కంటిన్యూస్ గా వెళ్ళిపోండి అంతే. జస్ట్ ఇలా రౌండ్ తిప్పండి. ఇక్కడ కూడా ఇలా కంటిన్యూస్ గా వెళ్ళిపోండి. అదే మార్కింగ్, ఎక్కడ నేను చూసారుగా చేంజ్ ఏం చేయట్లేదు. సరేనా? ఇప్పుడు 5.5 ఇంచీలు మనకి హ్యాండ్ లూజ్ కదా. ఇక్కడ 5.5 కన్నా ఒక పావు ఇంచు ఎక్కువే పెడదాం. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి 11 ఇంచీలు ఇక్కడికి ఇలా వచ్చిన దగ్గర ఇక్కడ 5.5. సరేనా? అందుకని ఇక్కడైనా సరే ఏం పర్వాలేదు పెట్టియచ్చు. 5.5 పెట్టేస్తున్నాను. 5.5, 2 ఇంచీలేమో ఖర్చులు మర్చిపోకూడదు. పైన ఖర్చులకు పెట్టాం కదా, ఇక్కడ కూడా ఖర్చులకు పెట్టాలి. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఇలా కలుపుతాం. ఇక్కడ కుట్టు వస్తుంది. ఇదేమో ఈ మనం పెట్టుకున్న 2 ఇంచీలు ఖర్చులు. సరేనా? ఇప్పుడు మీకు ఈ చూడండి, ఈ ఫోల్డింగ్ మీకు కనిపిస్తుందో లేదో నేను లైన్ గీస్తున్నాను చూడండి. ఇక్కడ ఫోల్డింగ్ అంచు అన్నది ఇలా వచ్చింది. అంటే ఇక్కడ చిన్నది మాత్రమే జాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా కుట్టు వచ్చేస్తే మిగతా అతికంతా కూడా మనకి ఇక్కడ చూసారు కదా, ఇలా మీకు ఈ అతికంతా కూడా మీకు ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సరేనా? అంతే, హ్యాండ్ కటింగ్ అంతేనండి. ఈ కొలతలు చూసుకుని ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ లైన్ గీసుకున్నారు అనుకోండి, ఇలా కటింగ్ వెళ్తూ ఇలా రౌండ్ ఇక్కడ ఇలాగా కంటిన్యూస్ గా వెళ్ళిపోవాలి అంతే. వి షేప్ వచ్చినట్టుగా కట్ చేయకూడదు. సరేనా? ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇలా తిప్పేయాలి. తిప్పేసి ఇక్కడ స్ట్రైట్ గా రావాలి. అంతే, హ్యాండ్ కటింగ్ అంత ఈజీ అనమాట. సరేనా? ఇప్పుడు ఈ లైన్ ని కటింగ్ చేయండి. ఇక్కడ మీకు ఫోల్డింగ్ వచ్చింది కాబట్టి ఫోల్డింగ్ ని ఇలాగా ఓపెన్ చేసేసుకోండి. ఇక్కడ రౌండ్ వచ్చేటట్టు చూసుకోండి అంతే. సరేనా? ఇప్పుడు ఇక్కడ సెంటర్ లో కట్ పెట్టాం కదా, దాని తర్వాత ఇలా ఓపెన్ చేసిన తర్వాత లోతు తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు కాదు, మీరు జాయింట్లు వేసుకుని అన్ని వేసుకున్న తర్వాత లోతు తీసుకోవాలి. ఆ లోతు ఎలా తీసుకోవాలో కూడా నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను, కానీ ఇప్పుడు తీయొద్దు. సరేనండి? ఇది సెంటర్ పాయింట్ కదా, సెంటర్ నుంచి 2 ఇంచులు మార్క్ చేయండి. ఇటువైపు ఖర్చులు 2 ఇంచులు కదా, అది మార్క్ చేయండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లకి ఇలా సెంటర్ పాయింట్ అన్నది ఇలా తీసుకోండి. ఇలా తీసుకుని ఇక్కడ 1/2 ఇంచ్ అన్నది మీరు డౌన్ చేయాలి. ఏ సైజు కన్నా అరేంచే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగా, ఇక్కడ నుంచి ఇది ఇలాగా కలిపేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అనమాట. సరేనండి? ఇది లోత్ అన్నది మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక మెయిన్ ఫ్యాబ్రిక్ మనం జాయింట్ చేసుకుని ఈ అతుకులు వేసుకుని ఈ సైడ్ జాయింట్లు వేసుకుని అన్ని కుట్టుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ లోపల వైపు రైట్ సైడ్ లోపల వైపు ఉండేటట్టు చూసుకుని, రాంగ్ సైడ్ పై వైపు ఉండేటట్టు చూసుకుని అప్పుడు ఒక వైపు లోతు తీస్తే మీకు హ్యాండ్ ఎగుడు దిగుడు అవ్వకుండా సరిపోద్ది. సరేనండి? ఇప్పుడు ఇక్కడ జాయింట్ల అతుకులు కూడా ఎలా తీసుకోవాలన్నది చెప్తాను. ప్రతి దానికి ఒక పద్ధతి అంటూ ఉంటది. సరేనండి? ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ స్ట్రైట్ గా ఉంది కదా, ఇది చూడండి, ఈ లైన్ స్ట్రైట్ గా ఉంది కదా, మనకి స్ట్రైట్ ముక్కలు కావాలి. ఈ స్ట్రైట్ ముక్కలు ఈ తక్కువ ఉన్న అంచుకి ఒక అరేంజ్ ఇంకా మీదకి ఎలా పెడితే ఇక్కడ మనకి ముక్కలు ఏమి కనిపించకూడదు, అంటే కిందనున్న లేయర్ మనకి కనిపించకూడదు. అప్పుడు మీకు ఏంటంటే అర్థం, ఈ మనం పెట్టిన ముక్క అన్నది మనకి సరిపోతుంది అని. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నేను రఫ్ గా ఇలా కట్ చేసి తీసేస్తున్నాను. సరేనా? ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచు మీరు కొలుచుకుని పెట్టుకోవాలనుకుంటే కొలుచుకుని ఇంచీ టేప్ తోని ఇలాగా ఈ 2 అంచులకి అరేంజ్ అన్నది ఇలాగా మార్జిన్ తీసుకోండి. ఇలా అరేంజ్ మార్జిన్ అన్నది ఇలా తీసుకోండి. సరేనా? ఇప్పుడు ఈ కిందనున్న లేయర్ ఉంది చూసారా, ఇది తగ్గిన లేయర్ ఉంది కదా, లేయర్ కిందకి ఈ క్లాత్ ని పెట్టండి. ఈ అంచు ఈ అరేంజ్ లైన్ దగ్గరికి వచ్చేటట్టుగా ఇలా పెట్టండి. ఈ అంచులన్నిటికీ కలిపి ఒక పిన్ పెట్టేయండి. ఇక్కడ
మనకి ఇక్కడ నుంచి ఇలా జాయింట్ చేసిన తర్వాత 2 ఇంచీలు ఇలా స్ట్రైట్ గా పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. సరేనా, మనకు తగ్గిన మొక్క జాయింట్ తర్వాత చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ నుంచి ఇలాగా వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పి ఈ లేయర్ ఎలాగైతే ఉందో దాని అంచంటే కటింగ్ చేసేయండి. ఇప్పుడు మనకి కావాల్సిన జాయింట్ పర్ఫెక్ట్ గా మనకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మిగిలిన క్లాత్ లోంచి ఒకటి తీయండి. ఒకటి తీసుకుని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ ఇలా పెట్టండి. ఇలా పెడితే మనకి ఎంత కావాలో అంతే ఫోల్డింగ్ అన్నది ఇలా తీసుకోండి. ఇలా మనకి ఇక్కడికి ఇలా ఇది వచ్చింది. సరేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిలాగా స్ట్రైట్ గా లైన్ మార్కింగ్ చేసేసి మనం 2 ఇంచీలు వెడల్పు మనకి తగ్గిందని అనుకున్నాం కదా, 2 హ్యాండ్స్ కి 2 ఇంచీలు ప్లస్ 2 ఇంచీలు 4 ఇంచీలకి నేను ఇలా మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఒక్కసారి 2 హ్యాండ్ కి కూడా 2 ఇంచీల దగ్గరికి ఇలా మార్క్ చేయండి. ఇక్కడ కూడా ఇలా 2 ఇంచీల దగ్గరికి 4 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేస్తే మీకు 2 ముక్కలు వచ్చేస్తాయి. దీన్ని జాయింట్ కింద చేసుకుంటే మనకి కావలసిన పొడవు వచ్చేస్తాయి. ఇలాగ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఇలా మనం చూసుకుంటే సరిపోద్ది. అంటే లైనింగ్ తగ్గితే మాత్రమే ఇలా చేయగలం. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక ఇక్కడ ఏదైనా డిజైన్ వేసుకుని పెంచగలం తప్ప అది ఎంత ఉంటే అంతే మనం స్టిచ్చింగ్ చేయగలం. చూసారు, ఇలాంటి కరెక్ట్గా అరేంజ్ ఇలా పైకి 11 ఇంచులు కరెక్ట్గా మీకు సరిపోద్ది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది మిస్టేక్ ఏంటంటే కంగారులోని స్టిచ్చింగ్ చేసేస్తారు, అంటే కటింగ్ చేసి పడేస్తారు. అలా కాకుండా చూడండి, ఇక్కడ కోరంచులు 2 వచ్చేటట్టుగా ఇలా మనం ఇక్కడ ఫోల్డ్ చేసాం. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత దీని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అన్నది ఇలా చేసాం. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి ఖర్చులతో పాటు ఎంత కావాలి, 11 ఇంచీలు కావాలి. అప్పుడు ఏం చేయాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కి ఇలా 11 ఇంచీలు ఇక్కడికి ఇలా మార్కింగ్ చేయాలి. సరేనా, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఒక 1/4 ఇంచు 6 ఇంచు పైకి తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఎక్స్ట్రాగా ఇలాగే కటింగ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే మార్కింగ్ చేసాం ఇది ఎగ్జాక్ట్ గా 11 ఇంచులు ఇక్కడికి ఉంది, ఒక 1/4 ఇంచు నేను పైకే మార్కింగ్ చేశాను. ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ రకంగా ఇది చూసారా, ఇలా మనకు కావాలి. ఇప్పుడు ఈ 2 ఇంచీలు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది, లోపల లైనింగ్ మాత్రమే జాయింట్ వస్తుంది. సరేనండి, ఇప్పుడు కటింగ్ చేసేయండి. పొరపాటున ఇది ఇలా అంచుకు పెట్టి కటింగ్ చేస్తారంటే షార్ట్ హ్యాండే వస్తుంది. అంటే మీకు నాకు ఇక్కడ 9.5 ఉంది, తయారైన తర్వాత 8.5 మాత్రమే వస్తుంది. మనం అనుకున్న 10 రాదనమాట. ఇలా కొలత కొలుచుకొని ఇక్కడికే కరువు దగ్గర ఇలా పెట్టాలి. కింద మనం పొడవుని పెంచే ఉంచాలి. నాకు ఇక్కడ జాయింట్ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ నాకు కరెక్ట్ గా క్లాత్ కూడా నాకు సరిపోయింది. సరేనండి, ఇది ఈ రకంగా మీరు లైనింగ్ తగ్గితే ఇలా జాయింట్లు అన్నవి మీరు వేసుకోవాలి. ఇక్కడ మీకు ఇలా జాయింట్ చేస్తే కరెక్ట్ గా మీకు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కి ఇలా సరిపోద్ది అనమాట. సరేనండి, ఈ రకంగా హ్యాండ్ కటింగ్ చేసుకోండి. లైనింగ్ షార్టేజ్ వస్తే ఇలా చూసుకోండి. ఇక్కడ ముందు జాయింట్ ఇది జాయింట్ అతికించేస్తారు, ఆ తర్వాత ఈ ముక్క అతికిస్తారు, ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ని జాయింట్ చేస్తారు. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.